కాలాలు మారిన ఊహల్లోనా నీ రెండు కన్నుల అద్దంలోనా ఉండాలి లేలా నూరెళ్ళు తోడుగా నీలవేచని రాగాలు సాగిన గాలుల్లోనా పాదాలు సాగేను నీతోనేనా ఉండాలి లేలా నూరెళ్ళు తోడుగా నీలవేచని. హాయ్ హలో నమస్తే అందరికీ, నేను అశ్విని రాథోడ్. సో మనతో పాటు ఉన్నారు నిలవే మూవీ మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారు అండ్ లిరిసిస్ట్ భరద్వాజ గారు. సో వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి కళ్యాణ్ గారు. హాయ్ భరద్వాజ గారు, ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ అండి. February 13th రిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది మీ మూవీ. కంగ్రాచులేషన్స్. ఎలా ఫీల్ అవుతున్నారు? సూపర్ అండి. లైక్ మ్యూజికల్ ఫిల్మ్స్ ఆర్ వెరీ లెస్, చాలా తక్కువ ఉన్నాయి. ఆ టైంలో మా సినిమా వెళ్ళటం, పాట వస్తే అందరు అదే రోజు చాలా సినిమాలు రిలీజ్ అయినప్పటికీ కూడా మీ సినిమా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది కదా. లైక్ కలెక్షన్స్ అనేది నా వరకు బట్ మంచి టాక్ కూడా హ్యాపీ. నేను if I see for talk అది buzzer వస్తుంటే it is extremely positive. I can see households, so అది చాలా సూపర్ హ్యాపీ ఉంది యాక్చువల్లీ. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాక్చువల్లీ ఎక్సైటెడ్ అండి. అంటే ఐఎమ్ వెయిటింగ్ టు సీ వేర్ ఇట్ విల్ గో యాక్చువల్లీ. అంటే ఇప్పుడు ఉన్న రిలీజ్ అయిన అన్ని లిమిటెడ్ థియేటర్స్ లో 80-90% ఆక్యుపెన్సీ ఉంది మొత్తం ఫిలిం. సో ఇట్ ఈస్ గోయింగ్ వెల్. సో నాకు ఇంకా షోలు పెరుగుతాయి, హోప్స్ ఎక్కువ ఉన్నాయి. యాక్చువల్లీ వెరీ వెరీ హ్యాపీ. ఓకే, థియేటర్ లో మంచి సెలబ్రేషన్స్ కానివ్వండి, రియాక్షన్స్ చూసినప్పుడు ఫస్ట్ ఏమనిపించింది మీకు ఆ క్షణంలో? అంటే చాలా సినిమాలు నేను పాట స్టార్ట్ అవుతే అందరు చాలా మంది ఇట్లా బయటికి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు, అసలు ఇష్టపడిన వాళ్ళు ఉండే. మా సినిమా చెప్పటమే మ్యూజిక్ నుంచి చెప్తూ ఉంటాయి స్టోరీస్ అని. సో ఎంతవరకు కనెక్ట్ అవుతారని ఒక క్యూరియాసిటీ ఉండే. బట్ ఐ కెన్ సీ లిటరలీ లాస్ట్ ఫ్రేమ్ వరకు నేను వాళ్ళు కూర్చోవడమే చూసాను. అంటే లైక్ సినిమా అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు లేచి మేము వెళ్ళి పరిచయం చేసుకున్నప్పుడు హోల్ థియేటర్ ఆఫ్ క్లాపింగ్. సో అది కొన్ని సైన్స్ ఉంటాయి, వాళ్ళు ఇండైరెక్ట్ గా మాకు కనబడతాయి. అది పాటల పరంగా కానీ సినిమా పరంగా కానీ వాళ్ళు అలా స్టిక్ అయి చూడటం, ఇట్ ఈస్ అమేజింగ్ చెప్పాలంటే. ఓకే, సో మీరు మీ విషయానికి వస్తే 11 పాటలు రాశారు. అసలు సూపర్ అండి. ఒక్క సినిమాలో 11 పాటలు రాయడం అనేది చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది ఇలాంటి అవకాశాలు. సో ఫస్ట్ మీకు ఈ ఛాన్స్ దొరికింది, ఏమనుకుంటున్నారు? ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఫస్ట్ నాకు ఈ మొత్తం సాంగ్స్ రాయాలి ఛాన్స్ వచ్చినప్పుడు సౌమిత్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, ఇలా పాటలన్నీ రాయాలి నువ్వు అని చెప్పి. నాకు కూడా నా స్టైల్ ఏంటో తెలియదు, తనకు నా స్టైల్ ఏంటో తెలియదు. సరే లెట్స్ ఎక్స్ప్లోర్ అని స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో కళ్యాణ్ గారి మేము ముగ్గురం కలిసి రాత్రులు వెళ్ళి ఇంటి దగ్గర పైన ఏవో తింటూ మాట్లాడుకుంటూ గంటలు గడిచిపోయాడు. ఒకసారి ఈయన కార్లో మేము ఎప్పుడో రాత్రి 11 o'clock స్టార్ట్ చేసి కార్లో తిరుగుతూ పొద్దున 6 అయిపోయింది. 6 అయిపోయే లోపల ఒక పాట అయిపోయింది. నాకేంటంటే ప్రతి లైన్ ఒక ఐడియా లాగా ఉండాలి అనే ఇది ఎక్కువ, తపన ఎక్కువ. సో ఎప్పుడన్నా ఒక ఎగ్జైటింగ్ ఐడియా వచ్చినప్పుడు ఆల్రెడీ రాసేసున్నా కూడా మళ్ళీ ఫోన్ చేసి లేదు ఇది చేంజ్ చేద్దాం, ఇంతే ఉండేది. సో మాకందరికి ఫస్ట్ మూవీ కాబట్టి కమర్షియల్ గా పోతుందా ఇవన్నీ ఏం లేవు మాకు. జస్ట్ మన క్రాఫ్ట్ పెడదాం, తర్వాత చూసుకున్నాం మిగతా అన్ని. ఫస్ట్ లిరిక్స్ రాసిన తర్వాత ట్యూన్ చేయడం, లేదంటే ట్యూన్ చేసిన తర్వాత లిరిక్స్ రాయడం అలా ఉంటుంది కదా. అవునండి, ఫస్ట్ ట్యూన్ చేసి దాంట్లో లిరిక్స్ పెట్టేవాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు ఇద్దరు అనుకున్న లిరిక్స్ కానివ్వండి, ట్యూన్ కానివ్వండి, ఎప్పుడన్నా మ్యూజిక్ డైరెక్టర్ ఇది వద్దులేండి వేరేది చేద్దాము, లేదా ఈ లిరిక్ బాగాలేదు ఇక్కడ వేరేది మారుద్దాము అనే సందర్భాలు ఏమన్నా వచ్చినాయా? లేదు యాక్చువల్లీ. దాదాపు ఐ థింక్ ఫస్ట్ డ్రాఫ్ట్ ఆఫ్ అంటే మాకు ఇక్కడ నుంచి వచ్చిన అవుట్పుట్స్ అన్ని అతనికి అనిపిస్తే తప్ప మేము ఎప్పుడు మార్చుకోలేదు. సర్ప్రైజింగ్లీ అదే హ్యాపీ. అంటే నాకు నేను కంపోజిషన్ లో ఉన్నంటే నేను అక్కడ వరకే ఉంటుండేది. ఒక్కటే నేను ఏం చెక్ చేసేది అంటే నాకు అది ఎంత మంచి మీనింగ్ ఉందని చూసేది, మాకు నచ్చేది. అయినంత అయినా పర్సనల్ గా హ్యాపీ అని కూడా అడిగేది. లైక్ నువ్వు హ్యాపీ ఉన్నావా ఇచ్చిన దాంట్లో? లేదు నాకు ఇంకేమైనా చేయాలనిపిస్తుంది అంటే పంపేవాడు. మాకు ఇది పోదాం అది పోదాం, ఇతను ఇచ్చిన ఆప్షన్స్ లోనే మేము తీసుకునే తప్ప ఎప్పుడు ఆ ఇబ్బంది రాలేదు. అదే దట్స్ వెరీ రేర్లీ హ్యాపెన్స్ అది యాక్చువల్లీ. మీరు అన్న సిచ్యువేషన్ జరుగుండాలి బట్ జరగలే యాక్చువల్లీ. ఒకటి జరిగింది కానీ మీరు చెప్పినట్టు కాదు. ఈ పాట ఉంది మన ఓవా అన్న పాట ఉంది, మేము ఫస్ట్ ఇంగ్లీష్ లో రాసాం ఒక వర్షన్. హీరోయిన్ అంటే స్టార్టింగ్ తను పాటలు పాడుతుంటది, షీఈ్ ఎ సింగర్ కదా మూవీలో. సో ఆ పాటను ఇంగ్లీష్ లో రాసాం.
లేదు ఎందుకో ఇంగ్లీష్ వద్దు అని మళ్ళీ తెలుగులో కన్వర్ట్ చేసాం, అదొకటే చేంజ్. ఓ 2 లైన్లు వాడతారా? నాకు పాడరా? గొంతు అవుట్ నాకు. ఇంకా ఎలా అనిపించింది డైరెక్టర్ గారితో వర్క్ చేయడం, సౌమిత్ గారు అలాగే సాయి వెన్నం గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? లైక్ వన్ టైం నాకు తెలిసి చాలా రేరెస్ట్ లైక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ లైఫ్ లో అట్లా జరగడం, అంటే బేస్ చేసుకుని, అంటే హీ వాజ్ వెరీ క్లియర్, బ్రో నువ్వు పాట ఇవ్వు, మేము దానికి మేము ఎంత బిగ్గా రాయాలో మేము మ్యాటర్ చేసాం. సో ఇది వాళ్ళ ఆల్రెడీ ఒక ఇమాజినేషన్ మాకు తగిలేసారు తప్ప మేము చేసిన దాని మీదకి వెళ్ళి ఇమాజినేషన్స్ ఎప్పుడు స్టార్ట్ కావు. ఇట్ ఈస్ వెరీ రేర్. సో ఎప్పుడైనా స్టోరీ చెప్పినప్పుడు మాకు బౌండరీస్, ఓకే ఈ పాట ఈ రేంజ్ లో ఉండాలనేది కనబడుతుంది, బట్ మాకు రివర్స్ లో ఉంటాయి. మేమే వీలైనంత ఎంత హైట్ కి బాల్ ఇసరగలుగుతాం మేమే చెక్ చేసుకునేది. వాళ్ళు అక్కడికి ప్రొడక్షన్ చేసేవాళ్ళు. సో ఇట్ ఈస్ లైక్ దట్. అంటే పాయింట్ లెవెల్లో అతను మొట్టమొదటిసారి చూస్తాడని ఉంటుంది అనుకోండి. సో నేను ఇచ్చిన పాట బట్టి చూసినప్పుడు ఏమేం జరగాలో అలా గాలి రావాలి, ఇలా వర్షం రావాలి. సో దోస్ థింగ్స్ యూస్ టు హ్యాపెన్. అది చాలా రేర్. మేము ఎంత తీసినా అక్కడ వరకే ఇస్రాయలీ బాల్ అన్నట్టు ఒక రెస్ట్రిక్షన్ ఉంటాం వేరు. నువ్వు ఎంత ఇస్తే అంత ఇస్తారు, అక్కడ నుంచే సినిమా జరుగుతుంది అని చెప్పడం వేరు. ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు మీకు మొత్తం. ఫుల్లెస్ట్ యాక్చువల్లీ. ఓకే, మీరు ఒక పాటను ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేసేవాళ్ళు? అదేం లేదు, అంటే డిపెండ్స్ అండి. అగైన్ సాంగ్ టు సాంగ్ వేరే అయ్యేది. మేము చాలా టైం తీసుకుంటాడు అనుకున్న ఒక సాంగ్ కి లిటరల్లీ ఓవర్ నైట్ వచ్చింది. ఓవర్ నైట్ అంటే నేను బ్రో ఇచ్చేద్దాము, ఎందుకంటే దీనికి చాలా టైం తీసుకుంటాడు నమ్ము అని చెప్పేసి మేము ఒక సాంగ్ ఇచ్చాం. అది లిటరల్ గా ఓవర్ రైట్ రాశాడు, సింగిల్ కరెక్షన్ యాజ్ ఇట్ ఈస్ రికార్డెడ్ సినిమా. నాకు ఇప్పటి నమ్మదు కాదు, నేను ఇట్లా అనుకుంటే ఇట్లా అయింది కాసేపు నేనే నమ్మలే. బ్రో మంచిగుందా, నాకు బాగా అనిపిస్తుంది బ్రో, నిజంగా బాగా అనిపిస్తుంది ఏంటి బ్రో, ఇలా హాఫ్ డే ఎలా రాశాడు బ్రో, ఇలా ఉండదు. మీరు ట్యూన్ ఒక రోజులో చేసేవాళ్ళ? ట్యూన్ ఒక రోజు అంటే లైక్ నా వరకు వస్తే లైక్ ఐడియా ఎవరికైనా ఏ క్రాఫ్ట్ కైనా అది ఒక సెకండ్ లో పుట్టేది. మేము దాన్ని ఎంతసేపట్లో డెవలప్ చేసామనే దాంట్లో టాస్క్ తీసుకునేది, క్రాస్ చెకింగ్స్ కి టైం తీసుకునేది తప్ప టు మీ నాకు మాట్లాడుతున్నప్పుడే దాదాపు ఏ స్టైల్స్ లో వెళ్ళాలనేది వచ్చేస్తుంది, స్టైల్ వచ్చేస్తుంది. దాని మీద ఏం లేయరింగ్ చేస్తాం అనేది ఎలా చేద్దాం, ఇంకా దీంట్లో ఏమేమి యాడ్ చేద్దాం అనే దానికి టైం పడుతుంది అంతే. ఓకే, ఫస్ట్ డైరెక్టర్ మీకు 11 పాటలు ఉంటాయని చెప్పారా, లేదంటే తర్వాత 11 పాటలు ఉంటాయేమో అని యాడ్ అవ్వడం జరిగింది? లేదు, మాకు మ్యూజికల్ గా చెప్పాలని ఉండే, పాటలు చేస్తూ ఎక్కడెక్కడ వీలైన పాసిబిలిటీస్ లో మేము గ్రాండ్ గా ప్రెజెంట్ చేస్తున్నాం. ఆ కౌంట్ లో పోతే పోయింది 10 దాటినా పర్లేదు, లెట్స్ బ్రింగ్ అంటే స్టోరీ లైన్ చెప్పినప్పుడే తెలిసిపోయిందా మీకు 11 పాటలు? వి వాంటెడ్ ఇట్ టు బి మ్యూజికల్. అది ఆ మ్యూజికల్ గా కావాలి, నీ లవ్ స్టోరీ నీడ్స్ మ్యూజిక్. సో అథెంటిక్ గా చేయాలి అనే థాట్ ఉంది. అది నెంబర్ ఆఫ్ సాంగ్స్ లో అట్లా పెరిగిపోతున్నా కొద్ది చేద్దాం బ్రో, అలానే చేద్దాము, లైక్ పెరిగితే పెరిగింది, మనకి వీలైనంత మ్యూజికల్ గా చెప్పడానికి ఏమైనా ట్రై చేద్దాం అని. సో మీకు MP3 ట్రాక్స్ లాగా బయటికి రిలీజ్ అయ్యే ఎన్ని ఉన్నాయని సినిమాలో అప్లికేషన్ వాటి ఫీల్స్ సిచ్యువేషన్స్ కి తగిలేసి వెళ్ళిపోతుంటాయి. ఏది కూడా ఫుల్ సాంగ్స్ ఇట్లా ప్లే అయిపోయి వెళ్ళవు. సినిమాకి ఏది రిక్వైర్డ్ ఆ లైన్స్ ఉంటాయి. అంటే డ్యూరేషన్ ఎంత ఉంటుంది? అంటే ఒక సాంగ్ 4 ఉండొచ్చు, ఒక సాంగ్ 3 ఉండొచ్చు, ఒక సాంగ్ 5 ఉండొచ్చు. లాస్ట్ 20 minutes దగ్గర 3 ట్రాక్లు ఉంటారు జనాలు లాస్ట్ 20 నిమిషాలు. సో మేము అది ఎంత పెట్టి వదిలేమని మాకే ఒక సాంగ్ బయట 4 minutes ఉన్నాయి, 4.5. సినిమాలో ఇట్ మైట్ బి ఓన్లీ చరణం, ఓన్లీ పల్లవి, అలా ఉంటాయి. రిక్వైర్డ్ ఫీల్స్ వరకే చేసుకున్నాం. సో అక్కడికి ఆ లైన్లే అవసరం, అట్లా 4 లైన్లే బయటకు వెళ్ళాం. సో వి మేడ్ లైక్ ఫుల్ కంపోజిషన్. సో ఆ మిగతా కంపోజిషన్ అంతా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి వాడేసుకొని మేము సినిమాలు 4 లైన్లే వాడాం. సో అట్లా ఉంటుంది. సూపర్. మీరు పాటలతో పాటు దీంట్లో యాక్టింగ్ కూడా చేశారు. నేనేం చేయలేదు, నేను ఇలానే ఉన్నా, డబ్బింగ్ ఆర్టిస్ట్ బాగా యాక్టింగ్ చేస్తాడు. అరే ఏంట్రా ఇది అన్నాడు, నేను ఇలానే ఉన్నా అక్కడ. అదేంటి, నేను ఒక క్షణం మిమ్మల్ని చూసి షాక్ అయిపోయా. అదేంటి మ్యూజిక్ డైరెక్టర్ నుంచి యాక్టర్ గా ఎప్పుడు మారిపోయారు అని. సినిమా చాలా 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 లెస్ రిసోర్సెస్ లో జరిగింది. దాంట్లో అతిపెద్ద జుగాడు ఏమైనా చేసిరంటే నన్ను వెనకాల పెట్టడం. ఆమె వెనకాల మ్యూజిషియన్స్ ఉండాలి. బ్రో వచ్చే బ్రో గిటార్ పట్టుకో అన్నారు. మెల్లిగా ఒక డైలాగ్ చేశారు, మెల్లిగా లొకేషన్ లో మొత్తం సీనే రాశారు. ఓకే, మీరిద్దరు ఇదే సినిమాతో పరిచయమా లేదంటే ఇంత ముందే పరిచయం? ఇదే సినిమా. ఎలా ఉండింది మీ ఇద్దరు వర్క్ చేయడం? ఒకటి నాకు నా నాలెడ్జ్ బయటే ఉండే బ్రో, అసలు నేను నీళ్ళు పెట్టొద్దని మాత్రం ఫిక్స్ అయిపోయి ఉండే. సేమ్ ఏదైనా మన మ్యూజిక్ మేము ఫస్ట్ రెఫరెన్స్ అంతా మాకు మ్యూజిక్కే. మ్యూజికల్ చేద్దాం అని అనుకున్నప్పటి నుంచి ఓకే మాకు ఆ మంచి స్టాండర్డ్ ఆఫ్ మ్యూజిక్ ఆయన ఇస్తాడు, ఇచ్చిన దాన్ని ఇంకొక స్టెప్ పైకి ఎలా తీసుకుపోవాలనేది ప్లాన్.
ఓకే. ఫస్ట్ నుంచి. ఈ పాటలన్నీ చూసిన తర్వాత రాజల్లడ గారు ఎలా ఫీల్ అయ్యారు, ఏమన్నారు? ఇంకా హీఈస్ వెరీ హ్యాపీ అండి యాక్చువల్గా. పాటలు వెంటనే అయిపోగానే మ్యూజిక్ డైరెక్టర్ గారు కళ్యాణ్ గారు మీరు వెంటనే సాయి గారికి గానీ సంవిత్ గారికి గానీ రాజ్ గారికి గానీ వెంటనే వినిపించే వాళ్ళ? వెంటనే లైక్ ఇట్ వాస్ వెరీ నా బ్రెయిన్ ని నాకు ఈ టైంలో ఇలా ఇప్పుడు గాల్లో ఇలా అల్లాను అనుకున్నా, అది కూడా చెప్తుండే. నాకు అంత సింక్ ఉండే వాళ్ళతో. వచ్చేవాళ్ళ స్టూడియోకి వాళ్ళు? నేను ఇప్పుడు ఫస్ట్ సాంగ్ చేయడానికి ట్రెడిషనల్ గా దానికి వెనకాల ప్యాకింగ్ చేసి కొంచెం రఫ్ గా బీట్స్ కొట్టి ఇచ్చేది. పోను లాస్ట్ పార్ట్ అయితే ఆఫీస్లోకి వెళ్ళి డోర్ దగ్గర నిల్చొని, కనీసం నాకు బాగా గుర్తు కుర్చీలో కూడా కూర్చోలేదు. ట్యూన్ ఏంటంటే అదే ఇలా వాడేసి వస్తుంది కళ్యాణ్ అంటే వెళ్ళిపోచేసానంటే లిటరల్ గా అదే బయటకు వచ్చేసి. సో లైక్ దట్. మమ్మల్ని యాజ్ ఇట్ ఈస్ అర్థం చేసుకున్నప్పుడు ఇంకా ప్రతి సాంగ్ ని మేము నమ్మేసిండే. నమ్మటమే అతిపెద్ద ఇన్పుట్. నువ్వు ఇలా కావాలి అలా కావాలని చెప్పిన దానికంటే. 11 పాటల్లో ఏ పాట చాలా ఫాస్టెస్ట్ గా చేసేసారు మీరు? లాస్ట్ సాంగ్ చాలా ఫాస్టెస్ట్. లాస్ట్ సాంగ్ నిలవే. లాస్ట్ సాంగ్ అంతా చాలా ఫాస్టెస్ట్. అది నేను చేసిన రోజు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పాట నన్ను కూడా ఏడిపిస్తుంది. అంత బికాజ్ కొన్నిసార్లు మాత్రమే కొన్ని సినిమాల్లో చేసే పాటలు మనల్ని గుర్తేసారు. నువ్వు ఇంత టాలెంటెడ్ రా అని మన పర్సనల్ ఒక చెప్తారు. నాకు ఆ పాట అది ఇంకా 100లో వర్ణాలు అని సాంగ్ ఉంటుంది. అది చేసినప్పుడు కల్లా నేను అసలు ఇప్పటికీ నమ్మలేను. అమ్మ మనదే నా పాట. 2 లైన్స్ పాడొచ్చు కదా మా కోసం? విన్నావో లేదు మనసు పలుకులు, నాలోని రంగు రంగు చిలుకలు, నీ మౌనములో నా శాంతిని కానా, ఆ బయటపడని పదము వెతకనా, నీ జావలిలో నా జాడ నిలుపనా. సూపర్ అండి, సూపర్. మీరు సింగర్, లిరిసిస్ట్, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్ కూడా. మీరు సింగర్ అయిపోయినారు, యాక్టర్ అయిపోయినారు. వద్దా? అయితే ఇది తీసేసేయండి, లేపేసేయండి ఎడిటింగ్ లో అంటున్నా గానీ లేపొద్దండి, ఉండాలి. ఓకే, ఇది పర్సనల్ గా తీసుకుని ఏదైనా సాంగ్ చేశారా? ఏది సినిమా అన్ని చాలా పర్సనల్ గా తీసుకున్నాను. ఏ సాంగ్? అర్థం కాలేదు ఎవరికి ఏది పర్సనల్ తీసుకుని. అంటే నార్మల్ గా మీ పర్సనల్ లైఫ్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఏదైనా పాట చేసిరా అని? లేదు, కనెక్ట్ కాలేదు. ఏది కనెక్ట్ నా పర్సనల్ లైఫ్ కి ఏది కనెక్ట్ కాలేదు. పోనీ ఎవరినైనా ఊహించుకొని ఏదైనా పాట చేసిరా? ఊహించుకుంటే పాటలు వచ్చేది కాదేమో ఊహించుకోలేదు. కొన్ని ఎమోషన్స్ తగలకపోతేనే అది ఇంత బాగుంటదేమో అని ఊహనే మంచి పాటలు ఇస్తుంది. అవునా? అట్లే లేదు. ఇన్ఫాక్ట్ అది అట్లా రావు కూడా. సూపర్. మీరు ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఏం చేశారండి? నేను ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లూజర్ అని చెప్పి సిరీస్ కి రైటింగ్ చేశాను. ఐఎమ్ జస్ట్ నాట్ ఎ లిరిసిస్ట్. స్క్రీన్ ప్లే, సీన్ రైటింగ్ ఇవన్నీ చేశాను. ఇప్పుడు ఫస్ట్ మూవీ మేము లూజర్కి ఒక పాట రాశాను అంతే. అది నాట్ సో పాపులర్, బట్ ఇప్పుడు ఫస్ట్ మూవీ. ఓకే, ఈ సినిమాలో 11 పాటలు రాశారు కదా, వెరీ ఫాస్టెస్ట్ గా అయిపోయిన సాంగ్ ఇది. నేను చెప్పారు కదా, ఓవర్ నైట్ అయిపోయింది. ఆయన మ్యూజిక్ చేశారు, మీరు రాయడంలో. అదే వావరం అనే ఒక పాట ఉంది. ఆ పాట చాలా స్పీడ్ గా అయిపోయింది. ఏది టఫ్ అనిపించింది? టఫ్ ఏం లేదండి, అంటే ఇటరేషన్స్ ఎక్కువ జరిగేవి. చాలా ఆప్షన్స్ ఉండటం వల్ల మాకు ఎలా ఏది తీసుకోవాలని ఆ ఇటరేషన్స్ ఎక్కువ జరిగేది. ఫస్ట్ వినగానే 11 పాటలు ఉంటాయి ఈ సినిమాలో అని వినగానే మీ రియాక్షన్ ఏంటి? అంటే నేను చాలా ముందు నుంచి ఉన్నానండి సౌమిత్తో. అంటే యూఆర్ టుగెదర్ ఫ్రమ్ ఫిలిం స్కూల్. మేము ఫిలిం స్కూల్లో క్లాస్మేట్స్ యాక్చువల్గా. సో ఈ సినిమా ఓపెనింగ్ సీను నాకు అప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్ గా చెప్తానే ఉన్నాడు. నేను ఒక 100 సార్లు వింటాయి స్టోరీ. సో నాకు అప్పటి నుంచే ఉంది దీని ఇమాజినేషన్ మొత్తం. కొత్తదేం కాదు. మ్యూజికల్ గా చేద్దాం అన్న వెంటనే ఓకే అని రాసుకుంటూ వెళ్ళిపోయాం. అంటే వీఆర్ టుగెదర్ అండ్ స్టోరీ ఈస్ బిల్డింగ్ అప్. సో నాకు పెద్ద ఆశ్చర్యాలు ఏం లేవు. ఓకే ఇది అనుకుంటున్నాం, మేబీ ఎప్పుడో తెలుసు కాబట్టి ఇంకా అంబిషియస్ అన్న థాట్ ఉంది, కానీ చేద్దాం ఏముంది. ఇప్పుడు ఎలా ఉంది బయట ఫ్రెండ్స్ కానివ్వండి, ఆడియన్స్ దగ్గర నుంచి రియాక్షన్స్ ఎలా ఉన్నాయి పాటలు వింటూ? నేను అంటే బేసిక్ గా నా సినిమా కదా, సో నాకు ఆబ్వియస్ గా వాటి పోస్టులు కనబడుతుంటాయి. దట్ ఈస్ వెరీ న్యాచురల్. ఇక రియల్ గా బయట బజ్ అనేది నాకు నా ఫ్రెండ్స్ మెసేజ్ చేయడం, అరే ఇందిరా ఇంటర్నెట్ అంతా మీరే ఉన్నారు ఏంట్రా, అరే ఇందిరా ఇన్స్టాగ్రామ్ అంతా మీరే ఉన్నారు ఏంద్రా అని. ఓ అయితే నిజంగానే అందరి ముందట ఉన్నారు కదా అనిపించింది. అండ్ ఆల్సో ఐ కెన్ సీ హౌస్ఫుల్స్. అవి లిటరల్ గా చాలా
చాలా చాలా గ్రేట్ రెస్పాన్స్ ఉంది థియేటర్స్ లో. మేము డే 1 వెళ్ళినప్పుడు ఆ 2-3 రోజులే ఫిల్ అయినాయి, ఇప్పుడు 2-3 సీట్లే మిగులుతున్నాయి. సో సూపర్, ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా రన్ అవుతూనే ఉండాలి మీ సినిమా అని మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ రెడ్ ఎఫ్ఎం లో కూడా టాప్ లో ఉందంట కదా ప్లేలిస్ట్. వెళ్తుందండి, లైక్ దే ఆర్ ప్లేయింగ్, ఐఎమ్ హ్యాపీ వినపడుతున్నాము. అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మంది పాటకి అంటే నాకు ఇది స్పాటిఫై వాటి లింక్స్ లో ఎంతమంది వింటున్నారని తెలుస్తుంది కదా, ఫినామినల్ హైక్ ఉంది యాక్చువల్లీ. ఇన్ని రోజులు ఎవరికి తెలియదు మేము, లైక్ ఆ సాంగ్ ఇప్పుడు మూవీ చేసిన బజ్ వల్ల ఏమో పాటలకి ఆ వ్యూస్ కూడా చాలానే పెరుగుతున్నాయి. ఐమ్ హ్యాపీ, అట్లీస్ట్ నాకు ముందు నుంచి కూడా నాకు పాటలు ముందే రిలీజ్ చేసినా కానీ పెద్ద బజ్ ఏం రాదని తెలుసు, బికాస్ మేమేంటో తెలీదు, ఆ పాట ఏం ఫీల్ అవుట్ తెలియనప్పుడు ఐ డోంట్ థింక్ పీపుల్ వుడ్ టేక్ టైమ్ టు యూనో లిసన్ టు అస్. సినిమా చూసే మాత్రం దీనికి వదలరు అని మాత్రం కాన్ఫిడెంట్ ఉండే. అండ్ ఐఎమ్ హ్యాపీ అది సక్సెస్ అవుతుంది. ఇంకా హ్యాపీయెస్ట్ ఏంటంటే మేము అనుకున్నాం సక్సెస్ అవుతుంది కాబట్టి అది ఇంకా ఎక్కువ కిక్ ఇస్తుంది. మేము అనుకున్నది జరగడం ఎక్కువ హ్యాపీగా. ఓకే కళ్యాణ్ గారు అండ్ భరద్వాజ గారు, మీ ఇద్దరికి ఈ క్వశ్చన్, ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చిండ్రు, ఎందుకు రావాలనిపించింది? ఫస్ట్ కళ్యాణ్ గారు. అంటే ఈ వచ్చినట్టు అంటే దేని బట్టి అంటే సినిమా రిలీజ్ బట్టి అయితే నేను 2023లో వచ్చిన. 2023 కానీ ఆ సినిమా 2020లోనే సంతకం పెట్టినా. సో అట్లుంది. సో మధ్యలో లాక్డౌన్ బాధితులు మేము కూడా. కరెక్ట్ గా మీరు 2020లో వచ్చారు అనుకోవచ్చా? సంతకం పెడితే వచ్చినట్టే అంటే పెట్టినాం మరి. అంతే కదా, అంటే దాదాపు సేమ్ టైమా? సో 1920 ఆ టైంలో ఫస్ట్ లూజర్ వెబ్ సిరీస్ కి రాసినప్పుడు అని లెక్కేసుకుని 19 యాక్చువల్గా. ఓకే, అయితే మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కష్టం అనిపిస్తుందా లేదంటే సాంగ్స్ చేయడం కష్టం అనిపిస్తుందా? ఏది హార్డెస్ట్ థింగ్? ఏమో అంటే లైక్ రెండిట్లో ఎప్పుడు రెండు ఏం పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. చాలా ఇష్టంగా చేసేస్తారు. అంటే ఇష్టం కాదు, నాకు మంచి అనిపిస్తుంది ఇట్లా వెనకాల ఇట్లా మ్యూజిక్ పెట్టి చూసుకోవడం, దాన్ని అట్లా సీన్ అట్లా డిజైన్ చేయడం నాకు ఈజీగా అనిపిస్తుంది, ఇష్టం అనిపిస్తుంది కాబట్టి మరి కష్టం అనిపించలేదు కాబట్టి. ఓకే, మీరు లాస్ట్ ఏదో ఇంటర్వ్యూలోనో ఎక్కడో చెప్పిండ్రు ఒక ముచ్చట, కామెడీ సినిమాలకి మ్యూజిక్ చేయడం చాలా కష్టం అని చెప్పి అన్నారు కదా, సో కష్టం అది? అంటే చాలా ఇన్ఫాక్ట్ కామెడీ కరెక్ట్ డీల్ చేస్తేనే వాడు ఏ జానర్ అన్నా కొడతాడని నమ్ముతాను నేను. సో అంటే లైక్ ఏ జోక్ కాడ ఆపాలి, ఏ జోక్ ని లేపాలి, ఎక్కడ అది ఒక్కొక్క మనిషికి ఒక్కోలా కనబడుతుంది. రాసిన రైటర్కి ఒకలా కనబడుతుంది, డైరెక్టర్ ఒకలా కనబడుతుంది, నాకు ఒకలా కనబడుతుంది ఆ సీన్ ఇక్కడ ఆపాలంటే. సో కామెడీ కరెక్ట్ డీల్ చేయడం నేర్చుకుంటే లైక్ ఐ థింక్ యూ కెన్ డూ ఎనీ జానర్ అని నమ్ముతాను నేను. ఇన్ఫాక్ట్ అట్లా చేస్తున్నప్పుడు మాత్రమే అర్థమైంది, అమ్మో ఇది ఒక్కొక్కరికి ఒకలాగా కనబడుతుంది రా సీన్, ఇది ఆయనకు జోక్ అనిపిస్తుంది నాకు అనిపించదు. థాట్స్ అంతే, దాంట్లో చాలా డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒకటి, అందుకే అది కష్టం. భరద్వాజ గారు, మీకు సినిమా పాటలు రాయడం ఈజీయా లేకపోతే ఇండిపెండెంట్ ఆల్బమ్స్ చేయడం ఈజీయా? కంపారిటివ్లీ చెప్పండి, ఏది ఎమోషనల్ గా డ్రైవ్ చేస్తుందో మిమ్మల్ని అది చాలా తొందరగా అయిపోతుంది పని. మీరు అంత ఎమోషనల్ గా నాకు కనెక్ట్ అవ్వాలి ఫస్ట్ ఐడియా ఏదన్నా సరే, అది కనెక్ట్ అయినప్పుడు చాలా తొందరగా అయిపోతుంది. మేబీ కొన్నిసార్లు 10-15 minutes లో కూడా అయిపోతాయి లిరిక్స్. బాగా కనెక్ట్ అయిపోయినట్టు అక్కడక్కడికి అయిపోతాయి. లేదు కొంచెం డిస్టెన్స్ ఉంది, మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ మైండ్ స్పేస్ లోకి వెళ్ళాలి, ఆ తర్వాత రాయాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. 11 పాటల్లో ఏది ఇష్టం మీకు పాట బాగా? గాయాలు జాలిగా అని ఒక పాట ఉంది, ఆ పాట చాలా ఇష్టం. యాక్చువల్లీ దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ సాంగ్. అదే ఏ సినిమాలైనా ఒక్కసారి హీరో బాధపడితే ఒక పాట ఉంటుంది, ఇతనికి అక్కడ బాధలే ఉంటాయి. అంటే లైక్ సచ్చిన పాముకి ఏం పాట ఉంటది యాక్చువల్లీ. సో దిస్ ఇస్ వన్ బ్రిలియంట్ సాంగ్ దట్ హీరో. ఇన్ఫాక్ట్ నేను సచ్చిన పాముకే ఈ పాట ఇలా రాయాలి, అది జనాలకు అందాలని కూడా నాకు బాగా గుర్తు. నేను ఆ లైన్ కి అసలు ఏం ఎక్కువ మ్యూజిక్ కొట్టాను, ఆ లైన్ తర్వాత లైన్స్ కి నేను మ్యూజిక్ కొడతా. జనాలకు అందరికి ఆ లైన్ తాలూకు బరువాలని నేను మొదటిసారి విన్నప్పుడు నాకేమనిపించిందో, ఐ వాంటెడ్ పీపుల్ టు ఫీల్ ఓన్లీ లిరిక్. అక్కడ పాట స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా లిటరల్ గా ఓన్లీ వాయిస్ వస్తుంది, దాని తర్వాత ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ అవుతాయి. సో ఐ లవ్ దట్ లైన్. ఈ సినిమాలో 11 పాటలలో నేను కూడా ఒక పాట పాడితే బాగుండు కదా అని అనిపించిన ఏ సాంగ్ లేదా మీకు? నాకా అనిపించింది, అదే పాడా కూడా. పాడినరా? పాడాను. ఏం పాట పాడినరు? ఆహా ఎం లైఫ్ అనే సాంగ్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో. సారీ అట్లా అయిపోతే ఓకే, ఫస్ట్ హాఫ్ లో సాంగ్ ఆహా ఎం లైఫ్ ఏదో ఒక 2 లైన్లు పాడింది. అనగా అనగనగా ఎవరో చెబితే విన్నాగా మనసంతా రెక్కలు మొలిచిన వింత, తొలిగా నాలో తెలియని గిలిగింత, కొత్తగా ఉందే నాకు లోకం అంతా. ఇలాంటి సాంగ్ ఉంటుంది. ఓ ఇంత ముందు పాడిన పాటే కదా అది? అది వేరే.
అయితే ఈ పాట మీరే పాడిండ్రు. ఆ సినిమా సూపర్. ఇంకా ఈ సినిమాలో విజయ్ యేసుదాస్ గారు, శ్రీరామ్ చంద్ర గారు, ఇంకా ఇలాంటి సింగర్స్ చాలా మంది పాడిండ్రంట కదా. విజయ్ యేసుదాస్ గారు అండ్ శ్రీరామ్ చంద్ర, హరిచరణ్, సితార కృష్ణ కుమార్, తను వెరీ పాపులర్ మలయాళంలో. ఎవరి చాయిస్ ఇది? నాదే, అంటే మేము ఎత్తుక్కున్నాం యాక్చువల్ వాయిసెస్. ఐరాన్ అని ఒక సింగర్ మాకు తెలిసినప్పుడు వాజ్ లైక్ వెరీ ర్యాండమ్. మా ఫ్రెండ్ బ్యాచ్ లలో ఉండే మలయాళీ. ఇందులో చెప్పాలంటే ఒక్క పార్ట్ మాత్రమే తెలుగు వచ్చిన వాళ్ళు పాడారు. ఎందుకు తెలుగు వచ్చిన వాళ్ళంటే మేము యాక్చువల్ గా ఒక రకమైన గొంతులు వెతుక్కున్నాం బేసిక్ గా. సో ఎక్కడ దొరికితే అక్కడ, ఇక్కడ దొరికి ఉంటే ఇక్కడ రికార్డ్ చేసేది అంతే. సో ఇట్ వాస్ డన్ ఇన్ వెరీ మచ్ ఇండిపెండెంట్ ఇండీ స్టైల్లో చేసాము. ఆ ఏరియాలో అక్కడ ఎవరో సింగర్ ఉన్నారు, గొంతు బాగుంది, ట్రై చేద్దాం, ఇలా అయింది. కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నారు. కొత్త వాళ్ళు సూటబుల్ అంతే. లైక్ వాయిస్ నచ్చితే ఇంకా మేము వెనకాడలేదు. అట్లా అంటే కొన్నిసార్లు రిసోర్సెస్ ఉన్నా కూడా మేము మాకు ఐరాన్ మలయాళం, ఇప్పుడు ఇక్కడ తెలుగులో ఎవరు తెలియదు, ఆయన శృతి అనే ఒక సింగర్ పాడింది. లైక్ మా అందరికి సినిమాలో ఆ పాట ఇంత బాగుందా అని అనిపించింది వాళ్ళ గొంతుల వల్ల. హానెస్ట్లీ థియేటర్ మేము స్టూడియోలో రికార్డ్ చేస్తున్నప్పుడు ఇంత బాగుంది బ్రో మన పాట అని అనిపించింది మా అందరికి. సో మేము దానికే స్టిక్ అయ్యేది. మాకు ఎంత డబ్బులు ఉన్నా, మేము మార్చుకునే ఛాన్స్ ఉన్నా, మేము వాళ్ళని ఎప్పుడు రిప్లేస్ చేసుకోలేదు. ఇన్ఫాక్ట్ ఒక పెద్ద సింగర్ వాడితే ఆయన తీసేసి మరి ఇలా పెట్టుకున్నాం. సో పాటకి ఏది అవసరం అనే దాన్ని స్టిక్ అయ్యాం తప్ప ఎప్పుడు పేర్ల వెనకాల ఎప్పుడు పరిగెత్తలేదు. ప్రొడ్యూసర్ రాజ్ అల్లాడా గారితో ఎలా అనిపించింది వర్క్ చేయడం? లైక్ గ్రేట్. అసలు ఆయన యాడ్ చేసిన ఎనర్జీ అంత ఇంత కాదండి. ఇప్పుడు లిటరల్ గా మొత్తం వర్క్ చూసినాక అంత టాలెంటెడ్ మీరు. నాకు ఇప్పటికీ గుర్తు లైక్ చేసిన వర్క్ అంతా చూసిన తర్వాత ఫస్ట్ సర్టిఫికేట్ అయింది నేను చేసిన వర్క్. అంత టాలెంట్ ఉందా మీకు? నమ్మలేకపోతున్నప్పుడు ఆయన దగ్గర వచ్చింది ఫస్ట్ వ్యాలిడేషన్, ఆ తర్వాత మళ్ళీ ఆడియన్స్ నుంచి వచ్చింది. ఆ మాట నాకు ఇప్పటికీ నవ్వొస్తుంది. అంటే మేము కరెక్ట్ మొత్తం చూసే ముందు మేము మాట్లాడతాం కదా, ఆ మాటలు బట్టి ఆయన ఏమనుకున్నా ఇంత బాగా చేస్తారు అంటే, ఇంత బాగా చేసి మీరు అంత తెలుందా మీకు? నాకు ఇప్పటికీ చాలా గుర్తుంది. అంటే వాళ్ళే మనకపోయేదా ఈ సింగర్ అయితే బాగుంటుండేనేమో, ఈ సింగర్ ని మార్చేద్దాం, అంటే ఎప్పుడు ఆ తాలూకు క్రియేటివ్ ప్రాసెస్ లో ఎప్పుడు రాలేదు. సో ఎవరు లైక్ మాకు ఏం కావాలన్నా జరిగినాయి తప్ప ఈ వాళ్ళు అనుకున్న ఎప్పుడు అంటే మీరు చేసిన వెంటనే వాళ్ళు మెచ్చుకొని నచ్చేసేదేమో వాళ్ళకి, అట్లా ఎప్పుడు ఇంటర్ఫియర్ కాలేదు. అట్లా అని చెప్పేసి వాళ్ళ మైండ్ లో వచ్చినా కూడా దాచకుండా ఎప్పుడు లేరు. అంటే ఆయన ఎట్లుంటాడు ఈయన ఎట్లుంటాడు అనేది ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడుకుంటాం, అలానే మాట్లాడుకొని డిసిషన్ తీసుకునే తప్ప స్ట్రిక్ట్ గా లేదు ఆయన తీసుకుందాం అట్లా ఎప్పుడు వాళ్ళు అట్లా ఎప్పుడు మాట్లాడదు. బేసిక్ వాళ్ళు టీమ్ డైనమిక్ ని నమ్మారండి యాక్చువల్ గా. ఇప్పుడు నేను, ఈయన, సౌమిత్, సాయి, వీళ్ళందరూ మేమందరం ఒక జామింగ్ సెషన్ లాగా చేస్తున్నప్పుడు ఓకే ఆయన సాటిస్ఫై అయితే ఓకే వెల్ అండ్ గుడ్. టీమ్ డైనమిక్ నమ్మారు. ఓకే వీళ్ళు ఏదో సంథింగ్ దే ఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ అంబిషియస్, లెట్ దెమ్ ఎయిమ్. అది ఇంపార్టెంట్ కదా యాక్చువల్గా సపోర్ట్. లేదు మీరు ఇంతే చేయాలి అంటే ఆపేసుకున్నారు. 11 పాటలు ఉండేవే కదా దీంట్లో. నెక్స్ట్ వచ్చే సినిమాలో 22 పాటలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు సినిమా అన్నమయ్య అంటే ఈ టీం వాళ్ళతో కలిసి చేస్తే కనుక అంటే ఇప్పుడు ఒకప్పటి సినిమాలు ఇప్పుడు నేను నిన్న కూడా ఇక్కడ చెప్తారా, ఇప్పుడు అరే నా అమ్మాయి నా కోసం పుట్టిన అమ్మాయి కనబడి ఎలా ఉంటుందిరా, ఎలా తెలుస్తుంది రా, ఏమైనా గాలి వస్తుందా, పిడుగులు పడతాయా అని హీరో అన్నప్పుడు, హీరోయిన్ వచ్చినప్పుడు మీకు అలాంటి సీన్లే ఉంటాయి. మీకు తొలి ప్రేమలో చూసుకుంటే మెల్లిగా పిల్లలు ఆడుకుంటుంటారు, ఎవరా అని ఇట్లా చూస్తా ఉంటే మెల్లిగా చిచ్చుబుడ్డి వస్తుంది, అక్కడి నుంచి కాలు వస్తాయి, అలా ఒక స్కోర్ వస్తుంది మనకి. అంటే ఆ టైప్ ఆఫ్ ఒక అంటే ఫీలింగ్ నార్మలే, అబ్బాయి అమ్మాయిని చూసాడు, బట్ మీకు అది ప్రజెంట్ చేసిన విధానం ఎంత బిగ్ ఉంది, అలా రివీల్ అవుతుంది. అలాంటి సినిమాలు చాలా తగ్గుతున్నాయి. నా రియల్ లైఫ్ లో న్యాచురల్ సినిమా నా రియల్ లైఫ్ లో దరిద్రమే నేను చూస్తున్నాను చాలా సినిమాలు. ఇక్కడ సమస్యలు అక్కడ సమస్యలు. మా సినిమా ఎమోషన్స్ ఆర్ వెరీ నార్మల్ బట్ ద ప్రెజెంటేషన్ ఈస్ వెరీ బిగ్. దాన్ని ఎలా చూపిస్తున్నాం అనేది మేము అసలు అన్ని ఒక పంచభూతాలని వాడుతున్నాం. ఐ వాంటెడ్ దట్ ఎగ్జాగరేషన్ ఒకప్పుడు. సో మేము నెక్స్ట్ తీసేది కూడా కావాలంటే లైక్ వి వాంటెడ్ దట్ గ్లోరీ. ఈ స్టోరీకి మ్యూజికల్ గా చెప్పడం ఇంపార్టెంట్ కాబట్టి మ్యూజికల్ గా నెక్స్ట్ స్టోరీ ఏముంటుందో మనకి తెలియదు.
అవును. బట్ ఐ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు అయితే మీ ఇద్దరి కాంబినేషన్ లో? కాంబినేషన్ సార్ చెప్పాలి, ఇంకా ఇంకేం అవ్వలేదా? ఇంకా లేదు, ఇంకా డిసైడ్ అయింది. అంటే లైక్ మూవీస్ వస్తున్నాయి చేస్తూనే ఉన్నాం కానీ లిరిక్స్ అనేది చాలా డైరెక్టర్ తాలూకు థాట్స్ లో ఉంటుంది. అందరి మీద అప్పటికి depend. అందరి మీద డిపెండ్ అయి ఉంటది. అంటిల్ అన్లెస్ మాకు నమ్మితే తప్ప కొన్ని పాటలు డెలివరీ చేయలేదు. సో ఓకే సో అది ఐ థింక్ అయితే వాళ్ళు మాకు వదిలేస్తే మావి జరుగుతాయి అంతే. ఓకే ఫోర్స్ గా చేసుకోలేదు యాక్చువల్లీ, నేచర్ కలుపుతుంది ఆ టైం. సరే, మీరు అలోన్ గా ఏం చేస్తున్నారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్? ఉన్నాయండి, లైక్ నేను ఇప్పుడు ఒక ఈటీవీలో ఒక ఈటీవీ విన్ లో ఒక 3 థియేటికల్ జరుగుతున్నాయి. ఇండిపెండెంట్ ఒక 3 ఫిల్మ్స్ జరుగుతున్నాయి. ఒక వెబ్ సిరీస్ చేశాను అనే వెరీ బిగ్ మీరు చేశారా? వెరీ బిగ్ ప్లాట్ఫామ్. అంటే మ్యూజిక్ అందించారా? Acting గారు అడుగుతున్నారు basic. యాక్టింగ్ లేదు. ఓకే. ఆల్రెడీ చూసాం కదా, చెయ్యొచ్చు మీరు యాక్చువల్లీ. లేదు అసలు. ఏమో జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తారేమో. లేనే మీ మేనేజర్ వీడియోస్ చేస్తున్నా. సో మ్యూజిక్ వీడియో వీడియో చేస్తున్నా. ఐ థింక్ ఐ హావ్ మై ఫస్ట్ మ్యూజిక్ కాన్సర్ట్ కూడా ఇయర్ చేస్తా నా పాటలతోనే. ఓకే, మీరు చేసిన ఇప్పటి సినిమాల కంటే ఈ సినిమా టఫ్ అనిపించిందా? మ్యూజిక్ గానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడంలో గానీ? టఫ్ అని కాదు, అంటే లైక్ నెంబర్ ఆఫ్ అవర్స్ లెక్క పెడితే మాత్రం గాన్ త్రూ సో మెనీ ఎమోషన్. నేను డైరెక్టర్ ఇట్లు అన్ని ఉంటుండే. మేము ఎక్కడ ఎండ్ అయ్యాం అనేది చూస్తే సినిమాని అందంగా చేసిందే తప్ప డ్యామేజ్ చేసిన ఏవి కావు. ఆయన నన్ను నమ్మినా అందమే, ఆయన నేను నమ్మిన ఆయన ఎలా డిజైన్ చేసినా అందమే. సో బట్ ఆ కష్టం ప్రకారం చేస్తే ఎక్కువ డిస్కషన్స్ అయిన సినిమానే అది. బట్ నేను ఎక్కువ నేర్చుకున్న సినిమా కూడా ఇది. అందుకే నేను పర్సనల్లీ చాలా వెరీ పర్సనల్ ఇంట్రెస్ట్ చాలానే పెట్టుకున్నా సినిమాని పాటలు ప్రమోట్ చేయడంలో కానీ, థియేటర్స్ దగ్గరికి వెళ్ళటంలో కానీ. ఎందుకంటే నాకు పని నేర్పిన సినిమా చెప్పాలని చాలా వరకు. ఐ టేక్ ఇట్ వెరీ లైక్ వెరీ ఎమోషనల్ ఈ సినిమా ఇది. ఓకే, ఇంకా పాటలు విని చంద్రబోస్ గారి దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలుసు. చాలా అంటే నాకు ఐఎమ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు పాటల్లో ఉన్న పదాలు మాట్లాడటం కూడా నాకు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అనేది ఏదో చెప్పలేదు, లైక్ వాళ్ళు అన్ని నిజంగా విని ఐ ఫెల్ట్ దేర్ హార్ట్ యాక్చువల్లీ. అది చాలా ఆనందం అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ అక్కడ నుంచి ఒక వీడియో వస్తుంది. సో అస్సలు నాకు తెలియదు, ఏమాత్రం కూడా తెలియదు. పర్సనల్ గా కలిసి మాట్లాడినరా? ఇంకో 2 days లో వెళ్తున్నా యాక్చువల్లీ. 23rd రోజు వెళ్తున్నా. ఇవాళ ఏ డే? February 23rd రమ్మన్నారు. సో ఐ థింక్ ఆ రోజు ఇంకా బాగా మాట్లాడుకుంటాం. మీకేమనిపించింది? ఆఫ్ కోర్స్ అండి, మేమందరం వాళ్ళ ఫ్యాన్స్ కదా యాక్చువల్గా. చంద్రబోస్ గారు, సిరాశ్రీ గారు ఇద్దరు రెస్పాన్స్ ఇచ్చారు యాక్చువల్గా పాటలకి. వీడియోస్ చేసి పంపించారు, వీడియోస్ చేసి పంపారు యాక్చువల్గా. సో మేము వాళ్ళ పర్సనల్ గా మాట్లాడేమన్నా చెప్పిండ్రా? తర్వాత నేను మాట్లాడాను, మళ్ళీ కలవాలి. కోర్స్ తర్వాత వాళ్ళ వీడియోలు వచ్చిన తర్వాత మేము ఫోన్ చేసి మాట్లాడాను యాక్చువల్గా. అందరి ముందు పొగిడినా కొన్ని ఇలా చేసుకోమా గైడెన్స్ కూడా ఇచ్చారు యాక్చువల్గా. సో వెరీ గ్రేట్ఫుల్ వాళ్ళ సపోర్ట్కి యాక్చువల్గా. ఎంతసేపు పట్టించుకోకుండా ఉండడం చాలా ఈజీ కదా, పట్టించుకోవడమే గొప్ప. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? నెక్స్ట్ నేను బైకర్ని శర్వానంద్ గారి మూవీ ఉంది, దానికి రైటింగ్ చేస్తున్నాను. దాంట్లో కూడా ఒక 1-2 సాంగ్స్ రాస్తున్నాను. ఇప్పుడు అదొక ప్రాజెక్ట్ ఉంది. అది కాకుండా ఒక 2 ప్రాజెక్ట్స్ ఎట్ టు బి అనౌన్స్ యాక్చువల్గా. అది అనౌన్స్ అయిన వెంటనే మీకు చెప్తా. ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ రౌండ్ ఉండబోతుంది. సో మీరు ఫుల్ ప్రిపేర్డ్ గా ఉండాలి దీనికోసం. చదువుకొస్తామండి, పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాలు వద్దండి, మీరు ఆల్రెడీ మనుషుల్ని చదివేసే ఉంటారు, అందరిని చదివేసే ఉంటారు. మా టీమ్ తో ఇంకో సినిమా వచ్చేటట్టు అడగండి అంతే. సినిమా క్వశ్చన్ కాకుండా లేదు, నేను 2 నేమ్స్ చెప్తా, మీరు ఒక నేమ్ పిక్ చేయాలి. ఫస్ట్ మీకే ఇళయరాజా ఆర్ ARR? ఇళయరాజా. ఓకే, నెక్స్ట్ మీకండి వేటూరి ఆర్ సిరివెన్నెల? ఈక్వల్లీ టఫ్ క్వశ్చన్ ఇది యాక్చువల్గా. డిపెండింగ్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ లిరిక్స్ ఆన్ మీ, సీతారాం శాస్త్రి గారు. ఓకే, చూస్తున్నారు ప్రేక్షకులంతా కూడా. ఓకే, సాయి వెన్నం గారు ఆర్ సుమంత్ గారు? సాయి వెన్నం గారు. ఓకే, మీకు కళ్యాణ్ నాయక్ గారు అండ్ శ్రీరామ్ గారు? కళ్యాణ్ నాయక్ ఎక్కువ పట్టించారు. నాకు ఇష్టమైన కంపోజర్ కళ్యాణ్ గారు అని చెప్పినటువంటి భరద్వాజ్ గారు. మళ్ళీ అడిగినా చెప్తానండి, అదే చెప్తారా? ఓకే, ఆర్టిస్ట్ సినిమా ఆర్ కమర్షియల్ సినిమా? కమర్షియల్ సినిమా. మీకు రైటింగ్ ఫర్ జానర్ మూవీ ఆర్ కమర్షియల్ మూవీస్? బోత్ యాక్చువల్ కమర్షియల్ మూవీస్. కమర్షియల్ మూవీస్. ఓకే, మీకు కీరవాణి గారు ఆర్ మణిశర్మ గారు? ఒక్కో మనిషికి ఒక్కో రకమైన అంటే ఒక్కో రకమైన కథ చెప్పే విధానంలో ఒక్కరికి స్టైల్ ఉందని మేము మ్యూజిక్ డైరెక్టర్లు అయినాక అర్థమైంది. మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు నాకు ఇట్లా ఏ పేరు పడితే ఆ పేరు చెప్పేది. ఆయన అడిగితే డాక్టర్ అని చెప్పి, ఈయన అడిగితే పోలీస్ అని చెప్పి పేర్లు వచ్చాయి. బట్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అయినాకనే నాకు అర్థమైంది వాళ్ళ వాల్యూ. అసలు
వై ఇట్ ఈస్ మణి శర్మ గారు, వై ఇట్ ఈస్ కిరవాణి గారు. ఐ థింక్ ఐఎమ్ లైక్ ఎవ్రీవన్స్ ఫ్యాన్. ఫైనల్ గా మీరు ఎవరిని పిక్ చేసుకుంటారు తొందరగా చెప్పండి. లేదు లైక్ యాక్చువల్లీ కష్టం అండి. నేను రాజా సార్ కూడా ఎందుకన్నా అంటే అస్సలు ఇంటర్నెట్ సంబంధం అంటే మనకి ప్రపంచానికి సంబంధం లేని టైంలో ఆయన కొన్ని భావాలకి ట్రాక్స్ తయారు. అట్లీస్ట్ రెహమాన్ సార్ ఉన్నప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసు, అక్కడ నుంచి తీసుకున్నారు అని అంటే ఈయన ఉన్నప్పుడు అది లేదు, అంత యాక్సెస్ లేదు. అట్లాంటిది ఎలా అబ్బా ఇంత ఇంత ఎలా డైవ్ చేశారు అనేది నాకు ఇప్పటికీ ఒక వండర్. మీకు బాగా ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలుగు ఇండస్ట్రీ? లేదు అదే నేను ఒక ఓకే తెలుగు ఇండస్ట్రీ నేను ఓకే చెప్తా అంటే లైక్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ డౌట్ లేదు. ఓకే, నెక్స్ట్ మీకే అండి. చెప్పండి. చంద్రబోస్ గారు అండ్ అనంత్ శ్రీరామ్ గారు, రామజోగయ్య శాస్త్రి గారు. ఇప్పుడు నేను మొదలు పెడితే ఒక్కొక్కళ్ళ గురించి గంట మాట్లాడగలనండి. మాట్లాడండి. సో అంత మాకు ఎట్లా చెప్పాలి, ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి గారు ఉన్నారు. నాకు యాక్చువల్గా ఆయన మోస్ట్ అండర్ రేటెడ్ రైటర్ అనిపిస్తుంది. స్టిల్ ఎంత కమర్షియల్ స్పేస్ లో ఆయన ఉన్నా చాలా అండర్ రేటెడ్ రైటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చాలా డెప్త్ రాయగలడు, చాలా చిన్న చిన్న ఫీలింగ్స్ కి చాలా డెప్త్ రాయగలడు. మీకు ఈ శ్రీమంతుడు సినిమాలో గుర్తుంటే ఏమంటారు, నిండు భూమిని తన రెండు చేతులతో కౌగిలించ ఈ లైన్స్ ఉంటాయి. లేనిదేదో సరే లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా అని చెప్పి ఒక లైన్ ఉంటుంది. మీకు ఆ ఎమోషన్ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది వేరే వాళ్ళు ఎవరు చేసింది కాదు. ఆయన మీకు బుట్టబొమ్మ పాట ఉంటుంది. బుట్టబొమ్మ పాటలో వేలి నిండా నన్ను తీసి బొట్టు పెట్టుకుంటువే అని అంటాడు. అంటే మనిషిని కుంకుమలా కంపేర్ చేస్తున్నాడు ఆయన. అది ఇప్పుడు మీరు అనంత శ్రీరామ్ గారి దగ్గరికి వస్తే ఆయన పదాలు ఎవరి వల్ల ఆయన యూజ్ చేసినట్టు వర్డ్స్ యూజ్ చేయడం, మీకు ఇట్టే కనిపెట్టి కనుకదలిక పట్టి కనిపెట్టి పలుపుల రుచి పట్టే పని ముట్టే, ఈ సెన్స్ ఒక రకమైన ఎక్స్పర్టీస్ సంపాదించేసాడు దాంట్లో. చంద్రబోస్ గారు ఇంకా పూర్తి రూటెడ్. మీకు ఏదైనా ఒక పాట వింటా ఉంటే ఎక్కడో మీ లోపల ఎక్కడో ఒక పల్లెటూరు ఆగిపోయి ఉంటుంది వెనకాల, అది బయటకు వస్తుంది. యాక్చువల్గా ఎట్లా చెప్తామండి, మీరు చాలా ఇంపాసిబుల్. ఈ ముగ్గురులో ఎవరిని బాగా ఇన్స్పైర్ చేసుకున్నారు? ఇన్స్పైర్ చేసుకుని నాకు సీతారాం శాస్త్రి గారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి ఆయన పాటలు, నేను చాలా వల్నరబుల్ ఉన్న స్టేజ్లో ఆయన పాటలు చాలా ఇంపాక్ట్ చూపించాయి. ఇప్పుడు మనకి చంద్రలేఖ సినిమాలో ఏముంటుంది, ఆ పాట కాదు, ఇంకొకటి జనరల్గా నవ్వించే పాటే ఉంటుంది. రాత్రిలో సొగసు ఏమిటో చూపడానికే చుక్కలు, బతుకులో తీపి ఏమిటో చెప్పడానికే చిక్కులు అని ఒక లైన్ ఉంటుంది. నేను ఆ లైన్ ఎందుకు కళ్ళలో నీళ్ళు వచ్చేసావు నాకు. అంటే బాగా ప్రాబ్లమ్స్ ఉన్న టైంలో, బాగా ఏమంటారు ఇరుక్కుపోయిన టైం ఉంటుంది కదా, చాలా ఇన్స్పైర్ చేశాడు ఆయన. జల్సా సినిమా పాటలు, మీకు అరవింద్ సమేత, చాలా ఆయన కొట్టిన సిక్స్లు నా జీవితంలో చాలా ఎక్కువ ఉన్నాయి. సూపర్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇప్పుడు ఈ క్వశ్చన్, SSR ఆర్ త్రివిక్రమ్ ఆర్ వంగా గారు? ఓకే, లైక్ కమర్షియల్ సినిమా ఇష్టం కదా, సో ఇలానే కాదు. సో నాకు ఎస్ఎస్ఆర్ రాజమౌళి గారు. ఓకే, సూపర్ అండి. అండ్ ఇంకా ఎలాంటి సినిమాలు తీయాలని ఉంది మీకు? లైక్ నాకు ఇప్పుడు కీరవాణి గారు పిలిచి ఈ సినిమా చెయ్యాలి, నువ్వు చేస్తే బాగుంటది అబ్బాయి అని చెప్పి పిలిచి మీకు ఒక సినిమా ఇస్తే అప్పుడు ఎలా ఫీల్ అవుతారు? వెళ్ళి చేసేస్తారా వెంటనే? ఆ టైంలో వేరే ఒక సినిమా వచ్చి ఉండాలి మీకు ఇక్కడ. ఆల్రెడీ మీరు ఒక సినిమా చేస్తున్న టైంలో కీరవాణి గారు పిలిస్తే వెళ్ళిపోతారట అంటే ఇది చేయకుండా లేదు సక్సెస్ అయినా కానీ దానికి చేస్తా, రెండు చేస్తా. మరి అటు మంచి ఆపర్చునిటీ పోతుందని రెండు చేయడమే ప్రయత్నం. రెండు చేస్తా. పగలది రాత్రిది, నైట్ షిఫ్ట్లు, రెండు చేయాలి. రెండు చేస్తారు. కీరవాణి గారు పిలిస్తే వెనక్కి దగ్గర లేదు, ఇది వదులుకునే లేదు. ఒకవేళ ఇక్కడ టైం లేదు మీకు, అసలు ఇదే టైంలో కీరవాణి గారు ప్రాజెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు లేదు చేస్తామండి. సర్చింగ్ ఫర్ ఆపర్చునిటీస్, వీఆర్ వాంటింగ్ ఆపర్చునిటీస్, క్రేవింగ్ ఫర్ ఆపర్చునిటీస్. కాబట్టి వదిలే సమస్య ఉండదు. ఆల్బమ్స్ చేస్తున్నారా ఏమన్నా? యాజ్ ఆఫ్ నౌ నేను ఇండిపెండెంట్ గా కొన్ని చేయాలనుకుంటున్నా, బట్ అదర్ దాన్ దట్ నేను ఎవరికి ఇవ్వదలుచుకోలేదు. మీరండి? నేను ఒకటి 2-3 పాటలు రాస్తానండి, ప్రైవేట్ ఆల్బమ్స్ లాగా. వర్కింగ్ అంటే లవ్వా లేదంటే ఫోక్? అవి కొంచెం సాడ్ టోన్ లో ఉంటాయి. లవ్ చాలా ఎక్కువ ఉంటాయి కదా బయట, కాబట్టి కొంచెం జానర్ మారుద్దాం. నాకు ట్రాజెడీ ఈ సైడ్ ఎక్కువ ఇష్టం, పాటలు రాయడం ఇదంతా.
డ్రీమ్ కొలాబరేషన్ ఏంటి, ఎవరితో వర్క్ చేయాలని ఉంది మీకు? ఇంకా నాకు ఇద్దరు లైక్ హ్యాపీ లైక్ రాజమౌళి సార్ అండ్ వెట్రిమారన్ ఇంత. మీకండి? నాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే జస్ట్ యాజ్ లిరిసిస్ట్ గా చూసుకుంటే ఐ వాంట్ వర్క్ విత్ మణిశర్మ గారు అండి. ఆయనతో కూర్చొని మొత్తం ఒక సింగిల్ కట్ రాయాలని ఉంది యాక్చువల్గా, ఆయన ప్రాసెస్ తెలుసుకుంటూ. ఫేవరెట్లు చాలా మంది ఉంటారు. ఓకే, మీరు పాటలు రాసే ముందు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పాట ఏదైనా ఉందా? చాలా ఉన్నాయండి. అగైన్ సీతారామ శాస్త్రి గారు రైటింగ్ డయోస్పోరా అంతా నాకు చాలా ఇష్టం. కానీ దాంట్లో ముఖ్యంగా జల్సా సినిమా పాటలు చాలా టూ మచ్ ఇన్ఫ్లుయెన్స్ నా మీద. జల్సా సినిమాలో ముఖ్యంగా ఈ పాట చెలరే చెలరే చెల్ పాట ఉంటుంది. చెలరే చెలరే చెల్ పాటని నేను లూప్ లో వినేవాడిని. అంటే కాలేజ్ ఎగ్గొట్టి జస్ట్ ఆ పాట పెట్టుకొని 40-50 సార్లు వినేవాడిని ఒక రోజుకి ఆ పాటని. ఆ పాట చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. దాంట్లో ముఖ్యంగా ఒక లైన్ ఉంటుంది, మీకు ఏమంటారు, రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం అని ఒక లైన్ ఉంటుంది. యాక్చువల్ ఆయన మనిషి ట్రాన్స్ఫర్మేషన్ చెప్తాడు. ఎక్కడి నుంచి జంతువుల నుంచి మనిషి అయ్యావు నువ్వు, మనిషి నుంచి మళ్ళీ జంతువుకే పోతున్నావు అని చెప్పి ఒక సర్కిల్ చెప్తాడు అనమాట. సో అది కదిపేసింది. అంటే నేను ఎవరినో, ఆయనకు సంబంధం లేదు సీతారామ శాస్త్రి గారికి, కానీ ఆయన నన్ను మార్చాడు లిటరల్గా. నేను ఏదో ఇట్లా అంత బ్లడ్ బాయిల్ అయిపోయి ఈ మోడ్లో ఉన్న నన్ను, లేదురా ఫస్ట్ ఆలోచించు, నువ్వు ఏదైనా థాట్ పెట్టు ముందు, ఏదైనా ఎమోషన్తో ఇట్లా పరిగెత్తే ముందు ఫస్ట్ ఆలోచించు అని చెప్పింది ఆయన ఇండైరెక్ట్ గా. అంటే మీకు ఎప్పుడు అనిపించింది లిరిక్స్ రాయాలని? చిన్నప్పటి నుంచి ఉండేదా? చిన్నప్పటి నుంచి కథలు రాయడం ఉండేదండి. కథలు రాయడం చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ ఎ హ్యాబిట్. లిరిక్స్ రాయడం మోస్ట్లీ కథలు రాసిన తర్వాత మధ్యలో శ్రీశ్రీ గారి సాహిత్యం పరిచయం అయింది. ఆయన మహాప్రస్థానం పరిచయం. మేమంతా, నేను మా ఫ్రెండ్స్ ఒక 4 బ్యాచ్ ఉండేది. మేము బేసిక్గా మహాప్రస్థానం పారాయణం చేసేవాళ్ళం రోజు చదివి. అక్కడి నుంచి ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయింది శ్రీశ్రీ గారు యాక్చువల్గా. ఓకే, మొత్తానికి ఇక్కడి వరకు వచ్చేసారు. మీరు చిన్నప్పటి నుంచి మీకు ఈ ప్యాషన్ ఉండేదా, నేను మ్యూజిక్ చేయాలి? అన్నిట్లో ఓకే, అంటే అన్ని ఇంట్రెస్ట్ ఉంటుండే, చదువు తప్ప. చదువు బాగానే చదివినా, బట్ ఏం చదువుకున్నారు? బీటెక్. మీరు? బీటెక్ ఇక్కడ ఫిల్మ్ స్కూల్లో ఎంఏ. ఓకే, ఇప్పుడు మీకోసం అద్భుతమైనటువంటి క్వశ్చన్స్ ప్రిపేర్ చేశారు మా వాళ్ళు. సో అడగమని ఒకటే ఇన్సిస్ట్ చేస్తున్నారనమాట. ఇప్పుడు అడిగేస్తున్నాను నేను మీకు. ఫస్ట్, పాటలు కంపోజ్ చేశారు, ఓకే, మీ ఇంట్లో కాఫీ పొడి అయిపోయిందా లేక నిద్ర అయిపోయిందా? అంటే ఎన్ని కాఫీలు తాగారు అని అర్థం. నేను జనరల్ గానే 1.5 లీటర్ తాగుతా. ఒక పాట కంపోజ్ చేసేటప్పుడు ఎన్ని తాగుంటారు? అట్లేం లేదా? పాట కంపోజ్. ఓకే, ఇది లవ్ రొమాంటిక్ సినిమా అంటున్నారు కదా, మీరు సింగిలా లేదా మ్యారీడా లేకపోతే మింగిలా? నేను సింగిల్. లవ్ లో ఉన్నారా? నేను సింగిల్. మీరు సింగిలేనా? షోరా? మీరు? నేను యాక్చువల్ గా మ్యారీడ్ అండి. చిన్న ట్రివియా చెప్పాలంటే, నేను ఈ సినిమా పాటలు అంటే అప్పటికి బయటికి రాలేదు, ఈ సినిమా పాటతోనే మా వైఫ్ కి ప్రపోజ్ చేశారు. ఓ సూపర్ సూపర్. ఓకే, చాలా ఇంపాక్ట్ ఉంది అయితే. పర్సనల్ లెవెల్ లో పార్టీ. ఇప్పుడు మీకు లవ్ పాట రాస్తుంటే మీ ఎక్స్ ఏమైనా గుర్తొచ్చిందా లేక మళ్ళీ గుర్తొచ్చే? ఇప్పుడు ఈ పాట వల్ల కలిసిన వాళ్ళని అడగొద్దా? అడగండి, ఊరికే అడుగుతాడు. ఓకే, ఇప్పుడు మీకు ఇది అడగొచ్చో అడగొద్దో తెలియదు నాకు, కానీ అడుగుతున్నా. లవ్ పాట రాస్తుంటే మీ ఎక్స్ గుర్తుకొస్తుందా లేక అయ్యో మళ్ళీ గుర్తొచ్చిందే అనిపిస్తుందా? మీరు బుజ్జిగాడి సినిమా చూసారా? చూసాను. నాకు దిల్ కా ధడ్కన్లు 10 ఉన్నాయి అంటాడు ఆయన, ఒక ఆయన. అలాంటి నాకు దిల్ కా ధడ్కన్లు చాలా ఉన్నాయి. ఎవరో గుర్తొచ్చారు. మళ్ళీ అయిపోయిన తర్వాత ఇంటికే వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు డైరెక్టర్ ఇంకా ఫీల్ కావాలి అన్నప్పుడు మీరు ఫీల్ పెంచుతారా లేక ఇంతకంటే ఏం ఫీల్ కావాలి సార్ మీకు అని అనుకుంటారా? అదే ఇంతకంటే ఏం కావాలని అడుగుతా. అక్కడ ఏం జరుగుతుంది, ఇంతకంటే ఇంకేం కావాలి అని చెప్పాడు. అంతేనా? ఓకే, హీరో హీరోయిన్ కిస్ సీన్ కి మ్యూజిక్ ఇస్తుంటే మీరు స్క్రీన్ చూస్తారా లేక కీబోర్డ్ ని చూస్తారా? నేను సీన్ పెద్ద ఏం ఉండదు, ఏం ఎట్లా ఇవ్వాలి అన్నట్టే ఉంటది. ఓకే, మీరు లిరిక్ రాస్తుంటే ఇక్కడ ఏ సీన్ ఉండబోతుందబ్బా అని మనం ఊహించుకుంటారా? లేదు, నా ఇమాజినేషన్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందండి, అది వేరే. మేము యాక్చువల్గా ఇంట్రెస్టింగ్ చెప్పాలి, ఈ ప్రాసెస్ అంతా సౌమిత్ సాయి హౌ ఇన్వాల్వ్డ్ దేవర్ అని చెప్పడానికి నేను ఒకసారి పాట రాసిన తర్వాత, లేదు ఒకసారి
నన్ను పిలిచి ఈ లిరిక్స్ రాసేప్పుడు నీకు ఏం విజువల్ వచ్చిందో చెప్పని కూడా అడిగేవాడు. అవునా? విజువల్ వస్తే ఆ ఐడియాలు తీసుకుని దాని నుంచి అచీవ్ చేసిన విజువల్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ కొలాబరేటివ్ వర్క్ అగైన్. ఓకే ఓకే నైస్. నీ కన్నులు అనే పదంని ఎన్నిసార్లు వాడారు? తెలియదండి, బాగానే వాడుంటాను నేను. వాడారా? ఓకే. నెక్స్ట్, పాట కంపోజ్ చేస్తూ ఎప్పుడైనా నిద్రపోయి లేచాక అరే భలే ట్యూన్ వచ్చింది అని అనిపించిన సందర్భాలు చాలా ఉన్నాయా? చాలా 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 ఉన్నాయా? ఓకే. అండ్ స్టూడియోలో రొమాంటిక్ పాట రికార్డింగ్ టైంలో లైట్లు డిమ్ చేస్తారా లేకపోతే ఏసీ బంద్ చేస్తారా? ఒక్క నిమిషం నేను అడగాలి, స్టూడియో ఎప్పుడు కట్టారు బ్రో? స్టూడియో అదే కదా, ఈ సినిమా చేస్తున్నప్పుడు స్టూడియో కాదు, లిటరల్లీ ఇట్లా చెమటలు అన్ని చెట్టు అవునా? పని లేదు బ్రో. ఆ పాట అన్ని మాట్లాడుకున్నాం. టేబుల్ ఫ్యాన్ ఉండేది మా దగ్గర. లిటరల్లీ పెంట్ హౌస్, అది కూడా టేబుల్ ఫ్యాన్ పెట్టుకొని పనిచేసేవాళ్ళు. పోతే అత్తాన కూర్చొని అయితే bro, చాలా కష్టపడ్డారు మీరు అసలు. అంటే అదే లైక్ ఎప్పుడు కష్టం అనిపించలే కానీ ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా దగ్గర మ్యాక్ బుక్ చిన్న ల్యాప్టాప్ ఉండే. సెకండ్ సినిమా వచ్చేటప్పటికల్లా కంప్యూటర్ కొన్నా. థర్డ్ సినిమా ఏంటి ఇప్పుడు రిలీజ్డ్ 4th కదా, బట్ ఈ టైం కల్లా స్టూడియో పెట్టినా ఇప్పుడు లైక్ దిస్ ఇయర్. నైస్ అండి. ఇంకా ఈ 11 పాటల్లో ఇది పబ్లిక్ కి నచ్చుతుంది కానీ నాకు అంత నచ్చలేదు అని అనిపించిన పాట ఏదైనా ఉందా? అంటే నాకు మెయిన్ ఎథిక్ ఏంటంటే లైక్ ఎప్పుడు పాట చేసి ఈవెన్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళినా నేను హ్యాపీ లేకపోతే నాకు ఎవరు హ్యాపీ ఉన్నా ఫరక్ పడదు. సో అది నన్ను క్రాస్ చేయకుండా అసలు బయటికి వెళ్ళదు. సో నాకు నచ్చిందే నేను జనాలకి ఇద్దాం అనుకుంటాను. నాకు నచ్చిన మ్యూజిక్ కి జనాలని వినాలి తప్ప వాళ్ళకి ఏం కావాలో నేను ఎప్పుడు చేయలేదు. మీకు సేమ్ అండి. అగైన్ మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, అంటే ఒక ఫీలింగ్ నాకు రాకపోతే నేను ఏం రాస్తాను. సింపుల్. ఓకే. హీరో హీరోయిన్ ప్రేమ కంటే మీ పాటల ప్రేమే ఎక్కువ ఫీల్ ఉంది అని అనిపించిందా? నా థాట్ కూడా అదే యాక్చువల్లీ. అవునా? అంటే పాట ఎప్పుడైనా వస్తే మా సినిమాలో 10 సీన్లు కట్ అయ్యేటట్టే ఉండాలి తప్ప 10 సీన్ల బరువు మాట్లాడాలి తప్ప వేరే ఆల్రెడీ చెప్పేసిన మ్యాటర్ ని మళ్ళీ చెప్పడం మా థాట్ కూడా కాదు. అట్లే ఉండాలనుకుంటాను నేను. పాటలు సినిమాని కొంచెం తగ్గియాలి, చాలా పెద్దగా చెప్పాలి. స్టోరీ స్ట్రక్చర్ కూడా యాక్చువల్గా అదే ఉందండి. అంటే ఇప్పుడు ఏమంటారు, ఒక చోట ఎక్కడైతే డెప్త్ పోలేమో మనం మాటల్లోనో సీన్లలోనో డెప్త్ పోనప్పుడు పాటలు వస్తాయి కరెక్ట్ గా. ఇక్కడ ఈ ఎమోషన్ డెప్త్ కోసమే వస్తాయి పాటలు. అందుకే సీమ్లెస్ గా అనిపిస్తుంది సినిమా. ఎక్కడ అరే ఇన్ని పాటలు ఉన్నాయి అనిపించింది. ఓకే ఓకే సూపర్. లవ్ ఫెయిల్యూర్ లేకపోతే మెలోడీ ఎలా వస్తుంది? పక్క వాళ్ళ ఫెయిల్యూర్ ని చూసి రాసారా మీరు లిరిక్స్ అని రాసి ఉంది ఇక్కడ. అదేం లేదండి. అండ్ ఇప్పుడు మా వైఫ్ ఉంది కదండి, తన్నే అన్ని పాత్రలు ఊహించుకుంటా ఉంటాను నేను. నాకు లాజిక్ అర్థం. ఇప్పుడు బాధ వస్తే బాధాకరమైన పాటలు పెట్టుకొని బాధపడటం అర్థం కాదు. అలాంటి పాటలు చేయాలంటే బాధపడేటోళ్ళతో మాట్లాడితే పాట వస్తుంది అనేది కూడా నేను నమ్మను. ఎనీథింగ్ పర్సనల్. మనం ఏదైనా ఫీల్ కావాలి. ఏమీ మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా యూ హ్యావ్ ఇమాజినేషన్. ఎవరైనా మన లవ్ బ్రేకప్ కథలు చెప్తే ఉన్నాయి పోతే. ఓకే ఓకే సూపర్. సింగర్ తప్పు లిరిక్ పాడితే బయట సీరియస్ గా ఉండి లోపల ఏమన్నా ఏం టాలెంట్ రా బాబు అని అనుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు నాకు వేరే వాళ్ళు ఎలా రికార్డ్ చేస్తారో నాకు తెలియదు కానీ బట్ నా పర్సనల్ గా నాకు ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ద వే ఐ రికార్డ్ అనిపిస్తుంది. నాకు నేను కళ్ళు మూసుకుంటే ఆ సింగర్ నవ్వుతుండ అనేది కూడా లిజనర్ కి తెలవాలి అని అనిపిస్తుంది. సో ఐ లవ్ ద వే ఐ రికార్డ్ యాక్చువల్లీ. నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే. నిలవే ఆల్బమ్స్ ని గర్ల్ ఫ్రెండ్ కి అంకితం చేశారా లేక ప్రేక్షకులకేనా? గర్ల్ ఫ్రెండ్ అంట చెప్పు. నేను చెప్పాను ఇందాక మా వైఫ్ ప్రపోజ్ చేసింది. ఓకే మీరు చెప్పాలి. ప్రేక్షకులకి మీరు అక్కడ అడగొద్దు, ఆల్రెడీ అయిపోయింది. చాలా మందికి వినిపించి బాబు ఎవరు ప్రపోజ్ అయితే తెలియదు, అంకితం చేయలేదు ఇంకా. అంకితం అంటే ఈ సాంగ్స్ విన్న తర్వాత కూడా ఎవరు చేయలేదా? అంటే అదే బాగా నేను చేయలేదు, మీరు చేయలేదు, అట్నుంచి వాళ్ళు మరి పాట ఎంత బాగా చేసావు ఐ లవ్ యూ కళ్యాణ్ అని చెప్పలేదు కానీ నాకు అది వాళ్ళకి ఎంత నచ్చిందో కనబడుతుండే. పాటలు నచ్చితే చాలండి. ఓకే. ముందు ట్యూన్ వచ్చిందా లేక ముందు హార్ట్ బ్రేక్ వచ్చి ఇప్పుడు రాసేయాలి అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ముందు ట్యూనే ఫస్ట్. ముందు ట్యూన్ ప్రైమరీ ఇంపార్టెన్స్ ఆల్వేస్ ట్యూన్. ఓకే. ఒక హీరోయిన్ మీ పాట సూపర్ అంటే హార్ట్ బీట్ పెరుగుతుందా లేక థ్యాంక్ యూ మేడం అని కూల్ గా చెప్పేస్తారా? హీరోయిన్ బట్టి. ఇప్పుడు సమంత గారే అబ్బా ఏముంది అని అంటే మీ ఫీలింగ్ ఏంటి? ఇంకా ఆప్షన్స్ అంటే ఇప్పుడు ఒక్కోళ్ళండి ఆబ్వియస్ గా అట్లా. ఇప్పుడు 4-5 చెప్తా, 4-5 ఎవరో చెప్తే అట్లుంటది. అవునా? ఓకే. నెక్స్ట్ 11 పాటల్లో పేరెంట్స్ ముందు వినిపించడానికి సేఫ్ పాట ఇది
అని ఏదైనా అనిపించిందా, లేకపోతే హెడ్ ఫోన్స్ లోనే వింటే బాగుంటుందేమో అని అన్న సందర్భాలు? అన్ని సేఫ్. అంటే మేము నా వరకు వస్తే మాత్రం అసలు పాట ఏ పాట ప్లే చేసినా మా డాడీ షాక్ అవుతాడు, నువ్వు చేసిన. సో ఓకే అది జానర్ బట్టి అయితే ఏం లేదు. ఓకే, ఈ సినిమా సింగిల్ బాయ్స్ కి హోప్ ఇస్తుందా, లేక ఇంకా సింగిలేనా అని అనిపించేలా ఉంటుందా? యాక్చువల్లీ ఫ్రాంక్లీ ఇట్ గివ్స్ హోప్. అది చాలా లైక్ హోప్ ఇస్తుంది, అండ్ ఎప్పుడు బ్రేక్ చేసుకోవద్దు అని హోప్ కూడా ఇస్తుంది. ఓకే. ఇంకొకటి ఒక టచ్ ఆఫ్ రియాలిటీ కూడా ఉంటుందండి మీకు. అంటే ఇప్పుడు జనరల్గా ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళేప్పుడు మనం ఒకటి ఊహించుకుంటాం, అటుపక్క అమ్మాయి ఉంటే ఈ అమ్మాయి ఇలా ఉంటుందేమో అని ఒక ఇమాజినేషన్ ఉంటుంది. కానీ ఎంటర్ అయిన తర్వాత మీకు ఒక రియాలిటీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆ రియాలిటీని చూపిస్తాయి ఈ పాటలు యాక్చువల్గా. అంటే ఆ అమ్మాయిని తెలుసుకోవాలి, అంటే మీ పార్ట్నర్ని తెలుసుకోవాలనే తపన వస్తుంది. ఓకే, సినిమా హిట్ అయితే మ్యూజిక్ మ్యాజిక్ అంటారా, ఫ్లాప్ అయితే స్టోరీ వీక్ అంటారా? ఒక టీం వర్కే అండి ఏదైనా. అంటే ఐ డోంట్ ఫీల్ రాంగ్, సినిమా హిట్ అయినప్పుడు అందరికీ ఆ సక్సెస్ డివైడ్ కావటం ఎంత కరెక్టో, సినిమా హిట్ అయితే అందరికీ ఆ క్రెడిట్ డివైడ్ కావటం ఎంత కరెక్టో, పోయినప్పుడు అందరిని అంటాం కూడా అంతే కరెక్ట్ అనిపిస్తుంది. లైక్ అంతే, అది ఇట్స్ అ ఫెయిల్ అంతే. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంతే, నథింగ్ సేమ్. తర్వాత సినిమా కోసం 20 పాటలు రాస్తున్నారా, లేక డైరెక్టర్ ని నమ్మి 2 చాలు అని అనుకుంటున్నారా? సినిమాని అడుగుతాం మేము. సినిమా చెప్పాలి, సినిమా చెప్తుంది. సినిమానే చెప్తుంది. లవ్ లిరిక్స్ రాసే ముందు పెన్ తీసుకుంటారా, లేదంటే ఎవరిదైనా హార్ట్ తీసుకుంటారా? ఏం లేదండి, కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటాను, ఆ తర్వాత నిదానంగా మొదలు పెడతానండి. ఓకే, మీ పాటల్లో ప్రేమ ఎక్కువ లేదా బాధ ఎక్కువ? నిజం చెప్పండి. పెయిన్ ఎక్కువ. పెయిన్ ఎక్కువ. మీరు రాసిన లిరిక్స్ విని మీరే ఎప్పుడైనా ఎమోషనల్ ఫీల్ అయ్యిండ్రా, లేకపోతే బాగానే రాసా ఓకే సాటిస్ఫై అని అనిపించిందా? లేదా ఎమోషనల్ గా ప్రతిసారి ఫీల్ అవుతున్నాండి యాక్చువల్గా. నాకు కొన్ని లైన్లు చాలా పర్సనల్ లైన్స్ ఉంటాయి రాసినప్పుడు. గాయాలు జాలిగా ఫస్ట్ ఓపెనింగ్ లైన్, గాయాలు జాలిగా తాకాయ గాలిలా విరిగిన గుండెని ఇంకా విరవడం వీలు పడక, ఆ లైన్స్ నాకు చాలా పర్సనల్ లైన్స్. అదే క్వశ్చన్ అదే క్వశ్చన్. పెయిన్ కనబడుతుంది అంట, మరి నాకు అర్థం కాదు. నేను ఫుల్ హ్యాపీ పర్సన్, నాకు అసలు పెయిన్ లేదు అన్నట్టు కనబడతాయి లైన్స్. ఓకే, ఈ పాటలు బయటికి పోయినాయి కదా, మీకు కూడా అనిపిస్తుంది? అంటే లైక్ ఫీల్ అవుతున్నారు అంటే నేను ఆనందం మంచి, నేను యాక్చువల్ హ్యాపీ కదా, ఎందుకు సాడ్ బాగా హిట్ అవుతున్నాయి అనిపిస్తుంది. మన చేతిలో లేదు, మన చేతిలో లేదు. 11 పాటల్లో ఇది నా ఫేవరెట్ అని మీరు మాత్రమే అనుకునే పాట ఇది? అంటే లైక్ హోల్ కంపోజిషన్ పరంగా అందులో వర్ణాల సాంగ్ నేను ఐ థింక్ చాలా మురిసిపోతాను పాట. మీరు? వావరం అనేది ఇట్స్ క్వైట్, వావరం కూడా ఇట్స్ వెరీ క్వైట్ ఛాలెంజింగ్. నాకు తెలిసి రాయడం అసలు అది అట్లా కుదిరింది, కానీ వెరీ టఫ్. మేము రాసినట్టు ఉండదు, ఏదో జరిగిపోయింది అసలు. చాలా టఫ్, చాలా టఫ్. నాకు ఇప్పటికీ నమ్మదు కాదు, మేము పాట చేయడం నమ్మదు కాదు, అది క్రాక్ అవ్వడం నమ్మదు కాదు. థియేటర్ ఆన్ స్క్రీన్ అసలు మా ఏమన్నా రెస్పాన్స్ ఉండే నా సాంగ్. ఇట్లా ఇయ్యరు, ఎప్పుడు విన్నాం ఇట్లాంటి పాటలని. అదే మేము చేసామని చెప్పట్లేదు, మా థాట్ కూడా అలాంటి పాట చేయాలని. సో లెట్ పీపుల్ నో ద వాల్యూ ఆఫ్ దోస్ వర్డ్స్. వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళకి ఈ పదం ఏంటని తెలుసుకునేంత క్యూరియాసిటీ వాళ్ళ పాటల్లో. ఓకే, సూపర్. అండ్ లవ్ ఫెయిల్యూర్ అనుభవం లేకపోతే లిరిసిస్ట్ అవ్వలేరా? మీ ఒపీనియన్ ఏంటి? అదేం లేదండి, లిరిసిస్ట్ నీడ్స్ ఇమాజినేషన్ అంతే. ఏదైనా ఇమాజినేషన్. బిర్యానీ బాగుందని చెప్పాలంటే సింపుల్ అంతే. మీ లిరిక్స్ విని ఎవరైనా అబ్బా ఇదే నా స్టోరీ అని ఎవరైనా అన్నారా? ఇంకా లేదండి, అంత రెస్పాన్సిబుల్ రాలే, వస్తాయి. కళ్యాణ్ గారు, ఎస్, ఇంకా డైరెక్టర్ గారు మీకు ఏమైనా రిఫరెన్సెస్ ఇచ్చారా? మ్యూజిక్ ఇలా ఉండాలి, లేదంటే లిరిక్స్ ఇలా ఉండాలి అని చెప్పి? అంటే ఇలా ఉండాలి అని కాదు, ఇట్స్ అ వే ఆఫ్ కమ్యూనికేషన్. ఎలా చూస్తున్నారు, ఎలా కోరుకుంటున్నారు అనే కమ్యూనికేషన్ పరంగా అయితే రెఫరెన్సెస్ మాట్లాడుతున్నాను. ఇన్ఫాక్ట్ నేను చెప్తా, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఈ సాంగ్ లో ఇది చూడరు, ఇలాంటిది మన దాంట్లో ఉండాలి. జస్ట్ ఇట్స్ అ వే ఆఫ్ కమ్యూనికేషన్ అంతే. ఎగ్జాక్ట్ బ్రెయిన్ లో ఎలాంటిది కావాలని అడగడానికి అంతే. ఓకే, మీకు? అగైన్ సేమ్ ప్రాసెస్. మేము అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. సాంగ్ లానే కాకుండా, లేదు ఇది సీన్, ఈ సీన్ కి ఒక పాట రాయాలంటే ఎలా రాయాలి. ఇట్స్ నాట్ వీళ్ళు పాడతారు అదేం లేదు, ఈ సీన్ ఉంది, ఈ సీన్ నువ్వు ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తావు పాటలో అనేదే ఎక్కువ ఇది ఉండేది. దానికి రెఫరెన్స్ చాలానే మాట్లాడుతున్నాం. పాటలన్నీ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు మరి? జూక్ బాక్స్ లాగా? యాక్చువల్గా సినిమాలో అప్లికేషన్ ఒకలా ఉంది, బయట మేము రిలీజ్ చేసే ఒకలా ఉంది. సో
ఈ రెండు కంబైన్ చేసి మేము లైక్ వీఆర్ రిలీజింగ్ ద ఒరిజినల్ హోల్ సాంగ్ అండ్ ఆల్సో దట్ లిటిల్ ఓఎస్టీ టైప్, నాట్ ఎగ్జాక్ట్లీ ఓఎస్టీ కొంచెం టైం తీసుకొని డిజైన్ ఇట్. ఎన్ని పాటలు రిలీజ్ అయినాయి ఇప్పటికి యూట్యూబ్ లో? ఫోర్ అయినాయి. సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. Okay. Yeah, ఇప్పుడు ఇంకొక 7 వస్తాయి. ఓకే Yeah. ఓకే అండి, ముగించే ముందు మీ ఇద్దరితో చిన్న హమ్ చేపియాలని ఉంది నాకు. ఒక 2 లైన్లు వాడండి ఇద్దరు అలా కలిసి. కదండి తనే ఎందుకు మీరు నా వాడండి? గొంతు పాడిపోయింది, చిన్న ప్రాబ్లం. ఏం కాదు, పాడొచ్చు, మేము వింటాం. సరే మీరు స్టార్ట్ చేయండి సార్, నేను అందుకుంటా. వందల్లో వర్ణాలన్నీ గుండెల్లో దాచేయని, వందేళ్ళు గుర్తుండని చెలి గుడిని, ఓ వందల్లో వర్ణాలన్నీ గుండెల్లో దాచేయని, వందేళ్ళు గుర్తుండని చెలి గుడిని. మరొకసారి మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్ Thank you. అండి. ఇంకా ఇలాంటి మంచి మూవీస్ తో మంచి హిట్స్ తో ముందుకు రావాలని కోరుకుంటున్నాము. Definitely. థ్యాంక్ యూ సో మచ్.